అందరికి నమస్తే. రుణమాఫీ విషయంలో రైతుల కష్టాలు రైతులే. వాళ్ళకి ఎవ్వరు సమాధానం చెప్పే మనుషులే కనిపిస్తలేరు. వాళ్ళకి ఎందుకు రాలేదు, వాళ్ళు ఎందుకు అనర్హులైనరు, రానోళ్ళు చాలామంది, రానోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వచ్చిన వాళ్ళ కన్నా రానోళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. కాబట్టి మనకు ఆ రానోళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే రుణమాఫీ అయిన వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి మాకు అయిందని చెప్పి చెప్పరు. కానోళ్ళే రోడ్ల మీద ఎక్కుతారు కాబట్టి మనకు వాళ్ళే కనిపిస్తారు. అయిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. 100 మందిలో 30 మందో 35 మందికో అయితే 60-65 మంది కాలేదని చాలా క్లియర్గా కనబడుతుంది. వీళ్ళ లెక్కలే, వీళ్ళ అఫీషియల్ లెక్కలే అర్థమవుతున్నాయి కదా. వీళ్ళ అఫీషియల్ లెక్కలే 22 లక్షల మంది, మరి ఉన్నదేమో 63 లక్షల మంది. వీళ్ళ లెక్కన వీళ్ళు తర్వాత చేసిన లెక్క 43 లక్షల మంది. అమౌంట్ 31,000 కోట్లు. అన్నీ కట్ చేయ అన్ని రూల్స్ ఫ్రేమ్ చేసినాక 31,000 కోట్లు. రూల్స్ ఫ్రేమ్ చేయకముందు 45,000 కోట్లు. అయితే వీళ్ళు ఇచ్చిందేమో 15,000 కోట్లు. రైట్. అయితే ఇప్పుడు ఏంది, స్పీకర్ ప్రసాద్ కుమార్ గారికి రుణమాఫీ అయిందట. ఆయన కూడా చెప్తున్నాడు ఫోన్లో. ఆయన చెప్పేసిండు, ఆడియో బయటకు వచ్చేసింది. కాకూడదు, ఎందుకు కాకూడదు, నాకెందుకు కాకూడదు అని. ఎంత రుణమాఫీ అయిందనంటే 1,50,000. 1,50,000 రుణమాఫీ అయిందట. స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు, వికారాబాద్ ఎమ్మెల్యే కూడా. యాక్చువల్గా ఈ 3-4 రోజులకెళ్ళి సోషల్ మీడియా తిరుగుతూ ఉంది, కానీ కన్ఫర్మేషన్ లేక నేను చెప్పలేదు. ఆయన కన్ఫర్మేషన్ ఆడియోనే బయటకు వచ్చింది కాబట్టి ఆయన చేస్తున్నాడు. ఆయనకు వచ్చింది. తర్వాత వేముల వీరేశం నకరకల్ ఎమ్మెల్యే, మరి ఈయనకు 1,20,000 ఉంది. 1,20,000 అయినట్టే కనిపిస్తుంది. ఆయన సోషల్ మీడియా తిరుగుతున్న ఏం సపోర్ట్ చేస్తలేడు. తర్వాత కవ్వంపల్లి సత్యనారాయణ గారు, మన మానకొండూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అయిన, ప్లస్ మేడిపల్లి సత్యం గారు. మరి వీళ్ళందరూ కాకపోతే ఇప్పటికీ వచ్చి చెప్పేవాళ్ళు, చెప్పదండి. వీళ్ళందరూ వైరల్. దాదాపు 4-5 రోజులకి సోషల్ మీడియాలో వాళ్ళ కాన్స్టిట్యున్సీలో అన్నిట్లో తిరుగుతున్నాయి. వీళ్ళందరికీ అయిందనే మనం భావించక తప్పదు, ఎందుకంటే ఎవరైనా రెస్పాండ్ కాలేదు. తర్వాత ఈయనూరు గండ్ర సత్యనారాయణ గారు, భూపాలపల్లి ఎమ్మెల్యే. ఈయన కూడా ఎంత అయింది, 1,50,000. 1,50,000 ఉంది క్రాప్ లోను. 1,50,000 అయినట్టే. తర్వాత ఈయనూరు ఇంకా దుర్గం అశోక్, గంప గోవర్ధన్, దుర్గం అశోక్ గారు, గంప గోవర్ధన్ ఎవరో తెలుసు కదా, మాజీ ఎమ్మెల్యే కామారెడ్డి. తర్వాత బొడిగే గాలయ్య, మాజీ ఎమ్మెల్యే. హర్ష పటేల్ పుట్ట, ఈయన ఎవరో తెలియదు. జోగు రామన్న, ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే. బిగాల గణేష్, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే. తర్వాత పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే. మరి వీళ్ళందరివి బయటకు వచ్చినాయి, తిరుగుతూ ఉన్నాయి. స్పీకర్ గారు కన్ఫర్మ్ చేసినారు. బహుశా వీళ్ళు వీళ్ళు కాకపోతే ఇప్పటికే ఖండించేవాళ్ళు వీళ్ళకందరికీ. నేను అడిగేది ఏంటంటే, వాళ్ళకి అయితే అక్కస్ కాదు, అసలు వీళ్ళకి ఏ అర్హత కింద అయినాయి. రైతులకేమో మీ కొడుకు ఐటీ కడుతున్నాడని, మీ రేషన్ కార్డులో ఏదో అయ్యిందని, మీ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళలో ఎవరో ఐటీ కడుతున్నారని, మీ రేషన్ కార్డులో ఒకరికే అయ్యిందని, తర్వాత ఇంకా మీ ఇంట్లో ఎవరో సంపాదిస్తున్నారని, ఏదో రకరకాల కారణాలు. అసలు ఆ కారణాలు వింటేనే చెవులకి రక్తం వస్తుంది. గట్లాంటి కారణాలు చెప్తున్నారు. రుణమాఫీ ఎందుకు కాలేదని అంటే కొత్త కొత్త కారణాలు చెప్తున్నారు. 31 కారణాలంట. 31 కారణాలు చెప్తున్నారు వాళ్ళు. ఆ 31 కారణాల మీద కూడా నేను వీడియో చేస్తాను మీకు. 31 ఒక ఏవోతో మాట్లాడితే 31 కారణాలు ఉన్నాయని ఒక 31 కారణాలు చెప్పారు. రాసుకున్నా అన్ని. అవన్నీ చెవులకి వెళ్ళి చీము రక్తం అన్నీ కాడతాయి ఆ కారణాలు వింటే. వీళ్ళు రుణమాఫీ ఎట్లా చేద్దామనే దానికన్నా రుణమాఫీ ఎట్లా కట్ చేద్దామనే దానికి ఆ రూల్స్ బయటకు కనిపించిన 9-10 రూల్సే. వీళ్ళు కట్ చేయడానికి 31 రూల్స్ వాడారు. అయితే వీళ్ళు ఎవరు ఐటీ కడతలేరా? ఈ ఎమ్మెల్యేలు ఎవరు ఐటీ కడతలేరా? అసలు వీళ్ళకి రేషన్ కార్డు ఎక్కడివి? రేషన్ కార్డు ఉంటేనే కదా రుణమాఫీ చేసింది మీరు. రేషన్ కార్డు లేకపోతే రుణమాఫీ ఎవరికి కాలేదు. సామాన్య జనాలకు, సామాన్య రైతులకు. వాళ్ళ మీద కేసులు కూడా చేశారు. వాళ్ళు దిశమోదగ్ధం చేశారని, శవయాత్ర చేశారని ఆదిలాబాద్లో. మరి వీళ్ళకి ఎట్లయింది? ఈ ఎమ్మెల్యేలకు, స్పీకర్ ప్రసాద్ కుమార్ గారికి, వీళ్ళందరికీ ఎట్లయింది? ఏ లెక్క ప్రకారం అయింది? వీళ్ళే ఐటీ కడతారు కదా. వీళ్ళ జీతమే 4.5 లక్షలు. 2 లక్షల జీతము, 2.5 lakh వాళ్ళ మెయింటెనెన్స్. నెలకు 4.5 లక్షలు అంటే సంవత్సరానికి 50 లక్షలు. 50 లక్షలు జీతం అందుకుంటే వాళ్ళు ఐటీ కట్టరా? ప్లస్ వాళ్ళు బిజినెస్లు అవి ఇవి 1.25 లక్షలు ఉంటాయి. మళ్ళీ వాళ్ళకి కిరికీరులు ఉంటాయి, అవి కూడా ఉంటాయి. వాళ్ళ ఫ్యామిలీలో ఎవ్వరు ఐటీ కడతలేరా? మళ్ళీ వీళ్ళకి రేషన్ కార్డు ఎవరు ఇచ్చారు? అసలు ఈ పేదలకు రేషన్ కార్డు ఎవరు ఇచ్చారు? ఈ పేదలకు వాళ్ళు వీళ్ళకే రేషన్ కార్డులు ఉంటే నాకు తెలిసి తెలంగాణలో 92 లక్షల రేషన్ కార్డులు కాదు, మొత్తం కలిసి ఇంకొక 60-70 లక్షల కార్డ్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకొక 60-50 లక్షలని మినిమం ఇవ్వాలి గవర్నమెంట్. వీళ్ళే ఎమ్మెల్యేలే, స్పీకర్లే పేదలుగా గవర్నమెంట్ గుర్తించినప్పుడు ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? అందరు పేదలే. మిగతా వాళ్ళు 90% తెలంగాణ పేదలే ఉన్నట్టు లెక్క పెట్టుకోవాలి మనం. ఆ పైన కంపెనీలు ఓనర్లు,
లేకపోతే ఇంకా ఎవరు ఈ ఇంకా తాతల నాటి భూములు ఉన్న వాళ్ళు తప్ప ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా పేదలే ఈ లెక్కన. వీళ్ళందరూ పేదలైనప్పుడు, ఈ ఎమ్మెల్యేలందరూ పేదలైనప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా పేదల కింద లెక్క కడాల్సి వస్తుంది. మళ్ళీ వీళ్ళ వీళ్ళ కండిషన్స్లో వీళ్ళు మాత్రం ఎట్లా అర్హులైనరు, రైతులు మాత్రం ఎట్లా అనర్హులైనరు అంటే కావాలని చేసినట్టు కనిపిస్తలేదా మీకు? అగ్రికల్చర్ ఆఫీసర్లు మొత్తం డాటా అంతా కూడా బ్యాంకులకి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత, ప్రభుత్వానికి వచ్చిన తర్వాత వీళ్ళు వడబోసినారు. దీనిలో బ్యాంకులలో తప్పు లేదు, అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా తప్పు లేదు. అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా వాళ్ళతో ఉన్న డాటా వాళ్ళు కూడా ఇచ్చేసిండ్రు. వాళ్ళు చేసిందంతా కూడా ఇక్కడ సెక్రటేరియట్లో, ఈ వడబోతంతా స్టేట్ చేసింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి ఆఫీస్. తర్వాత అగ్రికల్చర్ ఆఫీసు మినిస్టర్ ఆఫీస్, మినిస్టర్ అగ్రికల్చర్ తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇంకా ఫైనాన్స్ మినిస్టర్ గురించి మీకు తెలుసు కదా ఆల్రెడీ, బట్టి విక్రమార్క గారు. మరి వీళ్ళందరూ కలిసి మొత్తం కట్ చేసి పడేసి ఎమ్మెల్యేలకు మాత్రం నాకు తెలిసి మొత్తం లెక్కలు తీస్తే ఈ ఎమ్మెల్యేలు అందరికి వస్తుందేమో. ప్రతిపక్ష పార్టీ మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇచ్చారు కదా, బీజేపీ ఎమ్మెల్యే కూడా ఇచ్చారు కదా, బీజేపీ ఎమ్మెల్యేకి ఇచ్చారు, బీఆర్ఎస్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఇచ్చిండ్రు. ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, రామదాస్ మాలావత్ ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఇందాక చూపించా కదా ఎవరి బిగాల గణేష్ మాజీ ఎమ్మెల్యే, బొడిగే గాలయ్య వీళ్ళకు కూడా అయింది. వీళ్ళు ఎవరంటే మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ వాళ్ళు, బొడిగే శోభ వాళ్ళకి సంబంధించింది అది. గంప గోవర్ధన్. మళ్ళీ వీళ్ళందరికీ ఎట్లా అయింది, ఏం లెక్క, ఏ ప్రతిపాదన అయింది అంటే మీ రుణమాఫీ అనేది ఇక్కడ తప్పుదారి పట్టింది. మీ రుణమాఫీ తప్పుదారి బట్టి ఎవరరులో వాళ్ళకి ఇవ్వకుండా ఆసాంలకు ఇచ్చారు, ఆసాంలకు రుణమాఫీ చేసిండ్రు. అంతే కదా లెక్క. పేదలేమో రోడ్డు మీద ఎక్కి శవయాత్రలు, పాదయాత్రలు, ధర్నాలు, నిరసనలు చెప్తున్నారు, మాకు గాలే 30,000 గాలే 40,000 గాలే అని. వీళ్ళు ఎవరికైనా 30,000-40,000 ఉందా? 30,000-40,000 ఎవ్వరికి లేదు. అందరికి పెద్ద అమౌంటే, అందరికి పెద్ద అమౌంటే. ఇదంతా లోను 2,15,000. ఎవరు కోరం కనకయ్యనంట. ఇంకా స్పీకర్ గారికి 1,50,000, 1,50,000 కవ్వంపల్లి సత్యనారాయణ గారు. అంటే అందరికీ 1,50,000 పైన ఉంది. వీళ్ళకి మాత్రం అయ్యింది. పేదలకు 40,000, 50,000, 60,000, 70,000, 1,10,000, 1,20,000 వీళ్ళకి మాత్రం కాలేదు. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? మీరు చెప్పేది వేరు, చేసేది వేరు. మీరు చెప్పింది వేరు, అనుసరించింది వేరు. మీరు చేసిన రుణమాఫీ మీ ఎమ్మెల్యేల కోసం చేసినట్టుగా అనిపిస్తుంది. మీ ఎమ్మెల్యేల కోసం, మీ ఒక స్థాయి లీడర్ల కోసం. కార్యకర్తలు కూడా కాలే, కాంగ్రెస్ చాలామందికి కూడా కాలే. చాలామంది ఊర్లల్లో కాంగ్రెస్ కార్యకర్తలు అని గల్లెగరుసుకుని తిరుగుతారు కదా, వాళ్ళకి చాలామందికి కాలేదు. నేను చెప్పినా కదా మొన్న, కాంగ్రెస్ ఏజెంట్ అంట వాళ్ళ ఊర్లో ఆయన, కాంగ్రెస్కి ఆయనకే కాలే. ఎమ్మెల్యేలు వెనక తిరిగే వాళ్ళకి చాలామందికి కాలే. కానీ అయోధ్యలకు అయింది. ఎవరికి అయింది? వాళ్ళకి ఓట్లు వేయించే నాయకులకు అయింది, తర్వాత ఓట్లు వేయించుకున్న నాయకులకు అయింది. వికారాబాద్లో ఎవరు స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు అనుచరుడంట, ఆయన కూడా దళితుడే. ఆయనకు కాలేదంట 60,000 లోను మాఫీ, ఈయనకు మాత్రం 1,50,000 అయింది. ప్లస్ ప్రసాద్ కుమార్ గారు ఎందుకు కాకూడదు, నాకెందుకు అర్హత లేదు, నాకు అవుతుంది అని చెప్తున్నాడు. ఈ లెక్కన ఏమర్థం చేసుకోవాలి? రైతులు ఏమర్థం చేసుకోవాలి? సమాజం ఏమర్థం చేసుకోవాలి? కనీసం ప్రభుత్వం వివరణ కూడా లేదు ఇప్పటిదాకా. దీనిపైన ప్రభుత్వం వివరణ కూడా లేదు. స్పీకర్ ప్రసాద్ కుమార్ గారిని రిటర్న్ చేస్తా అని చెప్పిండట, 1,50,000 రిటర్న్ చేసేస్తా అని చెప్పినట్ట. అసలు మీకు ఎట్లా వచ్చింది అనేది పాయింట్ ఇక్కడ. మీకు ఎట్లా వచ్చింది? మీరు రిటర్న్ చేసడం అనేది మీకు సంబంధించిన ఇష్యూ. కానీ మీరు ఎట్లా అర్హులైనరు, రైతులు ఎందుకు అనర్హత అయినరు, రైతులకు ఎందుకు రాలే, మీకు ఎట్లా వచ్చింది? ఇది ప్రభుత్వం తేల్చాల్సింది. దీనిలో పారదర్శకత మిస్ అయిపోయింది, వైట్ పేపర్ మిస్ అయిపోయింది. వీళ్ళు మాటల్లో కనిపించేంత ఫెయిర్నెస్ చేతలో లేదని చాలా క్లియర్గా కనబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.